जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदभेरी निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఈరోజు వీడియోలో మనం శివ తేజస్సు, నంది తేజస్సు ఏకమై వెలిసినటువంటి మహానంది క్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాను. అదేంటంటే, పురాణాలలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా కొన్ని ప్రాంతాలకి ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత తెలిసేలా నామకరణం చేశారు. అందులో నంద్యాల కూడా ఒకటి. పరమేశ్వరుడి కోసం నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం నంది మండలంగా పిలువబడిందనమాట. ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు నందీశ్వరుడిగా 9 చోట్ల వెలిశాడు. దాన్నే నంది మండలము అంటారనమాట. సో ఈ ఆలయాలన్నీ వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి ఒక చోట ఆ ప్రాంతానికి నంది ఆలయము అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది నంద్యాలగా మారింది. అలా వెలిసినటువంటి ఆ 9 ఆలయాలనే నవనందులు అంటారు. వాటిలో మహానంది కూడా ఒకటి. నంద్యాల నుంచి మహానంది 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహానందికి డైరెక్ట్గా బస్సు కనెక్టివిటీ ఉండదు కాబట్టి ముందుగా మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ నంద్యాల చేరుకోవాలి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతాల నుంచి నంద్యాలకి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వన్స్ నంద్యాల రీచ్ అయిన తర్వాత చాలామంది యాగంటి క్షేత్రాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. సో మీరు కనుక మహానందితో పాటు యాగంటి కూడా సందర్శించాలి అనుకుంటే నంద్యాలలోనే ఏదైనా ఒక హోటల్ తీసుకొని రూమ్ చెక్ ఇన్ అవ్వండి. లేదు మహానంది క్షేత్రం ఒక్కటే దర్శించుకుంటాము అనుకున్న వాళ్ళు నంద్యాలలో దిగిన తర్వాత డైరెక్ట్గా నంద్యాల నుంచి మహానందికి ప్రతి అరగంటకి బస్సులు ఉంటాయి. బస్సు ఎక్కేసి మహానంది చేరుకోండి. మహానంది ఆలయంలో స్నానం చేయడానికి కోనేరు ఉంటుంది. అలానే లేడీస్కి అయితే డ్రెస్ చేంజింగ్ కోసం రూమ్స్ కూడా ఉంటాయి. అన్ని సదుపాయాలు ఉంటాయన్నమాట. సో డైరెక్ట్గా మీరు టెంపుల్ దగ్గరకు వెళ్ళిపోండి. ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు మహానంది ఎంట్రన్స్లో టోల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ స్క్రీన్ పైన చూడొచ్చు. అలా కొంచెం ముందుకు వెళితే రోడ్డుకి ఎడమ వైపున నంది పార్క్ కనిపిస్తుంది. ఈ పార్క్ ఆలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ పార్కుకి ఎంట్రీ టికెట్ ప్రైస్ ఒకరికి 10 రూపాయలు. చుట్టూ శివలింగాలతో ఎంతో గొప్పగా కనిపించే ఈ నందిని చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఆనందం. దాని టీవీ, దాని రాజసము, ఎవరైనా సరే ఈ నందిని చూశారంటే ఆహా అనాల్సిందే. ఈ నంది విగ్రహం లోపల చూడడానికి ఏమీ ఉండవు, ఒక ఖాళీ రూమ్ లాగా ఉంటుంది అంతే. నంది పార్క్ చూశాక కొంచెం ముందుకెళ్తే టెంపుల్ దగ్గరికి చేరుకుంటాం. టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ సర్కిల్ దగ్గరే బస్ స్టాప్ అన్నమాట. వెళ్ళేటప్పుడు ఒకవేళ బస్సు లేకపోతే ఆటోలో కూడా నంద్యాల వెళ్ళిపోవచ్చు. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బస్ టికెట్ ప్రైస్ కూడా 30 రూపీసే. ఆలయానికి ఎదురుగా ఉన్న సర్కిల్లో ఒక నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలానే మెయిన్ ఎంట్రన్స్కి ఎడమవైపున రథమండపం ఉంటుంది. రథమండపాన్ని ఆనుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నవనంది ఆలయాల గురించి డీటెయిల్స్ అన్నవి ఇక్కడ పెట్టారన్నమాట. సో ఈ నవనంది ఆలయాల్లో
మహానంది క్షేత్రంలోనే 2 ఆలయాలుంటాయి. కార్తీక మాసంలోని సోమవారం రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ నవనందులని దర్శించుకుంటే అపారమైన దైవానుగ్రహాన్ని పొందుతామని శాస్త్రాలలో చెప్పబడిందన్నమాట. వీటి గురించి నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. కాబట్టి ఫ్యూచర్లో తప్పకుండా ఈ నవనందుల గురించి ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఒకవేళ మీరు ఈ నవనంది ఆలయాలను సందర్శించాలనుకుంటే టెంపుల్ దగ్గరే ఉన్నటువంటి ఆటో వాళ్ళతో మాట్లాడుకోండి. వీళ్ళు 1500 అలా చెప్తారు, కానీ కొంచెం బేరమాడుకుంటే 1000 రూపాయలకైనా వస్తారు. ఒకవేళ మీలో ఎవరైనా టెంపుల్ దగ్గరే అకామిడేషన్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏపీ టూరిజం వల్ల హరిత రిసార్ట్స్ రూమ్స్ ఉన్నాయన్నమాట. వీటిని మీరు ఆన్లైన్లో యాత్రాధామ్ అనే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక ఆర్య వైశ్య సంఘానికి సంబంధించినటువంటి సత్రం కూడా ఉంది. ఇందులో ఫ్యామిలీస్కి మరియు పెళ్ళైన వాళ్ళకి మాత్రమే రూమ్స్ ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇదే ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. అదే మొదటి గోపురం. మొదటి గోపురానికి బయట 2 వైపులా భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా మండపాలని ఏర్పాటు చేశారు. ఈ గోపురానికి ఒకవైపున అమ్మవారి పెద్ద విగ్రహం, ఈ విగ్రహం పక్కనే అమ్మవారి 9 అవతారాలను చూడవచ్చు. అలానే గోపురానికి మరోవైపున సంగీత వాయిద్యాలతో ఉన్న 9 వినాయకుడి విగ్రహాలను చూడొచ్చు. ఇలాంటి సంగీత వాయిద్యాలతో ఉన్న వినాయకుడి విగ్రహాలను మనం ఇంతకుముందు కాణిపాకం వెళ్ళినప్పుడు కూడా చూసాం. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ మొదటి గోపురం నుంచి ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ మరియు కెమెరాస్ అలో చేయరు. కాబట్టి ఆలయం లోపల ఎలా ఉంటుందో నేను మీకు కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్లో చూపిస్తాను. మొదటి గోపురానికి ఒకవైపున చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలానే మరోవైపున లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్స్ మరియు ప్రత్యేక దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్స్ని అమ్ముతారు. అంతేకాకుండా కొబ్బరికాయలు మరియు ఇతర పూజా సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ప్రత్యేక దర్శనాలకు సంబంధించినటువంటి టికెట్ ప్రైజెస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ మొదటి గోపురం ఎంట్రన్స్ దగ్గరే మన ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇక్కడ నుంచి లోపలికైతే ఫోన్స్ని అలౌ చేయరు. ఒకవేళ మీరు తీసుకువెళ్ళాలనుకున్నా కూడా సెక్యూరిటీ చెకప్ ఉంటుంది, జాగ్రత్త. మొదటి గోపురం నుంచి లోపలికి రాగానే బ్రహ్మ, విష్ణు అనే 2 చిన్న నీటి గుండాలు కనిపిస్తాయి. రెండవ గోపురం నుంచి లోపలికి రాగానే రుద్రకోనేరు కనిపిస్తుంది. శివలింగం అడుగు భాగం నుంచి వచ్చే నీటితో ఈ కోనేటి నీరు చాలా స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నీటి ఉష్ణోగ్రత బయట వాతావరణానికి భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం పుట్ట ఆకారంలో ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. ఇక్కడున్నటువంటి విషయం చదివితే మనకి ఆలయ స్థల పురాణం తెలుస్తుంది. శివలింగం అడుగు భాగం నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. 365 రోజులు ఈ నీటి ప్రవాహం ఒకేలా ఉంటుంది. దర్శనం చేసుకుని బయటికి రాగానే వినాయక నందీశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నవనందుల్లో ఒకటి, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ ఆలయం పక్కనే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆలయం నుంచి బయటికి వచ్చాను. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ అనేవి అలో లేదనమాట. కెమెరాస్ కానీ వీడియోగ్రఫీ కానీ ఏవి అలో లేదు. లోపల దర్శనం ప్రాసెస్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటుగా 50 రూపాయల దర్శనం, 20 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం లాంటివి కూడా ఉంటాయన్నమాట. ముందుగా మనం ప్రధాన ఆలయంలోని శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుంటాము.
ఆ తరువాత బయటికి రాగానే అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారి సన్నిధి నుంచి బయటికి రాగానే శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకుంటాము. అక్కడి నుంచి బయటికి రాగానే నవగ్రహ మండపం ఉంటుంది. అక్కడ ఇష్టమున్న వాళ్ళు 9 దీపాలతో నవగ్రహాలకి దీపాలు వెలిగిస్తారనమాట. అక్కడి నుంచి మరికొంచెం ముందుకు రాగానే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆలయం వెనుక వైపుకి వెళ్ళామంటే ఒక గోమాత ఉంటుంది, దర్శించుకోండి. అలానే ఒక పురాతన చెట్టు పైన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వినాయక స్వామి వారి ముఖ చిత్రం కూడా ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. ఆ తరువాత పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి 4 శివాలయాలు ఉంటాయి. 4 ఎందుకు ఉంటాయంటే ఒక శివాలయంలో మాత్రం 2 శివలింగాలు ఉంటాయి, మిగతా 3 శివాలయాలు ఉంటాయి అన్నమాట. పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు ఉంటాయి, దర్శించుకోండి. ఆ తరువాత బయటకు వచ్చే మార్గంలో గోశాల ఉంటుంది. అట్నుంచి బయటకు వచ్చామంటే ప్రసాదం అమ్మే చోటు ఉంటుందన్నమాట. పులిహోర 10 రూపాయలు, లడ్డు అయితే 15 రూపాయలు తీసుకుంటున్నారు. సో అలా నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా ఆలయం లోపల ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే అక్కడ ప్రధాన రాజగోపురం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే ఆ మార్గానికి 2 వైపులా 2 చిన్న కోనేరులు ఉంటాయన్నమాట. అలానే ప్రధాన ఆలయం లోపల కూడా ఒక పెద్ద కోనేరు ఉంటుందన్నమాట. ఆ పెద్ద కోనేరులో నుంచి నీరు ఈ బయట ఉన్నటువంటి 2 చిన్న కోనేరులోకి వచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి కొన్ని వేల ఎకరాలు సాగుదలకు ఉపయోగపడతాయి అన్నమాట. ఆ నీరు కోనేరులో ఆ నీళ్ళు కూడా చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి, మనకి అడుగు భాగం కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఈ ఆలయం యొక్క విశేషాలు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవే మహానంది ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద నొక్కండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.